This is Tirmal Reddy, Mathematics faculty. Welcome to Arnold Teachers Academy. Today we are going to start about that algebra. Algebra lo daily test question paper ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం సార్. టెట్ డిఎస్సి రాయబోయే ఆస్పిరెంట్స్ అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని టెట్లో ఎక్కువ మార్కులు సాధిస్తారని ఆశిస్తూ the factors of x square yz plus xy square z plus xyz square is factor means కారణాంకం అంటే x square yz plus xy square z plus xyz square యొక్క కారణాంకం ఎంత అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు సార్. ఈ 4 ఆప్షన్లో ఏదో చూడొచ్చు సార్. ఇక్కడ ఇది ఒక పదం, 2 పదాలు, 3 పదాలు. 3 పదాలలో x అనేది ఉమ్మడిగా ఉంది. x ఈజ్ అ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ద 3 టర్మ్స్ యాజ్ వెల్ యాజ్ y కూడా ఉంది, మూడిట్లో z కూడా ఉంది. మూడిట్లో xyz కామన్ ఇస్తే x స్క్వేర్ లో x కామన్ వస్తే ఇంకో x వస్తుంది, y స్క్వేర్ లో y కామన్ పోతే ఇంకో y వస్తుంది, z స్క్వేర్ లో z కామన్ వస్తే ఇంకో z వస్తుంది. సో xyz ఇంటూ x ప్లస్ y ప్లస్ z అనే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద best option. Factors of x square yz plus xy square z plus xyz square is xyz into x plus y plus z అనేది కారణాంకం అవుతుంది. ఓకేమా? నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ax into 2y by into ఇది క్వశ్చన్ తప్పండి. ax square y bxy square cxyz is అని అడుగుతున్నాం సార్. ఇది 2 కాబట్టి ఇది స్క్వేర్స్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ax square y plus bxy square plus cxyz is అని 4 ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ మనకి హియర్ ఆల్సో 3 టర్మ్స్ ఆర్ దేర్. ax square y ఒక పదం, bxy square మరో పదం, cxz మరో పదం. ఈ అన్నిట్లో కూడా x ఉంది, అన్నిట్లో కూడా y ఉంది. దెన్ లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ ఏ మిగిలింది, ఏ రాస్తాం. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పోతే ఇంకో ఎక్స్ ఉంటుంది, బి మిగిలింది బి రాస్తాం. వై స్క్వేర్ వై పోతే ఇంకో వై ఉంటుంది. ఇక్కడ ఎక్స్ వై పోతే మిగిలింది సిజెడ్. కాబట్టి ఎక్స్ వై ఇంటూ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ అనేది ఇక్కడ కూడా ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ the factors of ab minus a minus b plus 1 is యొక్క కారణాంకం. ఫ్యాక్టర్ అంటే కారణాంకం. ab మైనస్ a మైనస్ b ప్లస్ 1 యొక్క కారణాంకం ఎంత? ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి సార్? 1 2 3 4 4 పదాలు ఉన్నాయి. ఒకే ఒక పదం ఉంటే మోనోమియల్, 2 పదాలు ఉంటే బైనోమియల్, 3 ఉంటే ట్రైనోమియల్, 3 కంటే ఎక్కువ ఉంటే మల్టీనోమియల్. మరి 4 పదాలలో అన్నిట్లో ఏ లేదు, అన్నిట్లో బి లేదు, అన్నిట్లో 1 లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించాలంటే ఉన్న వాటిని అనువైన సమూహాలుగా రాసి కనుగొనే కారణాంకాలు కనుగొనడానికి 4 పద్ధతులు కలవు. 1 ఉమ్మడి కారణాంకాలుగా రాసి కనుగొనే పద్ధతి, 2 అనువైన సమూహాలుగా రాసి కనుగొనేది, 3 సూత్రీకరణ పద్ధతి, 4 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ బి అనే 4 పద్ధతులు ఉన్నాయి సార్ మనకి. ఓకేనా? ఫస్ట్ ఈజ్ కామన్ ఫ్యాక్టర్ మెథడ్, అనదర్ వన్ ఈజ్ రీఅరేంజింగ్ ద టర్మ్స్, థర్డ్ వన్ ఈజ్ బై యూజింగ్ ఫార్ములా, ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఓకేమా? ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఫస్ట్ మెథడ్ అంటే కామన్ ఫ్యాక్టర్ మెథడ్. అన్నిట్లో కామన్ వచ్చింది, అన్నిట్లో ఎక్స్ ఉన్నా అన్నిట్లో వై ఉంది. ఇక్కడ దీంట్లో అన్నిట్లో ఎక్స్ కామన్ తీసిన, అన్నిట్లో వై కామన్ తీసిన, దాని ఉమ్మడి కారణాంకాలుగా రాసి కనుగొనే పద్ధతి. మరి ఇది దీంట్లో అన్నిట్లో ఏ లేదు, అన్నిట్లో బి లేదు. కాబట్టి రెండో పద్ధతి అనువైన సమూహాలుగా రాసి కనుగొనే పద్ధతి. ఈ ఏబి మైనస్ ఏలా ఏ కామన్ తీస్తా, అప్పుడు మిగిలింది బి మైనస్ 1. ఈ మైనస్ బి ప్లస్ 1 లా -1 కామన్ తీస్తా, b minus 1. ఇక్కడ b minus 1 ఉంది, b minus 1 ఉంది. b minus 1 కామన్ తీస్తే b minus 1 into
a minus 1 కాబట్టి a minus 1 b minus 1 ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా సార్? ఇది అనువైన సమూహాలుగా రీఅరేంజింగ్ ద టర్మ్స్. ఫస్ట్ 2 టర్మ్స్ లో ఏ కామన్ తీసిన, లాస్ట్ 2 టర్మ్స్ లో ఏం కామన్ లేదు, 1 కామన్ తీసిన. b minus 1 రెండిట్లో ఉంది, b minus 1 into a minus 1. నెక్స్ట్ the factors of x square plus 8x plus 16 యొక్క కారణాంకం ఏం చేస్తారు? దీన్ని a స్క్వేర్ రాయొచ్చు, ఈ చివరి దాన్ని 4 స్క్వేర్ రాయొచ్చు. 4 4s are 16, 4 4s are 16. దీన్ని 2 into x into 4 అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. 2 4s are 8, 8 into x 8x అంటే ఇది ఏ రూపంలో ఉంది? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. మరి ఈ సూత్రం ప్రకారం a ప్లస్ x, b ప్లస్ 4, x ప్లస్ 4 హోల్ స్క్వేర్. కాబట్టి రెండో ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, x ప్లస్ 4 హోల్ స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ అనేది పరిపూర్ణ వర్గం కారణాంకాలు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ y స్క్వేర్ మైనస్ 7y ప్లస్ 12. ఇది 12 ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. 12 పరిపూర్ణ వర్గం కాదు. కాబట్టి ఏం చేయాలి? గుణిస్తే 12 కూడితే 7, గుణిస్తే 12 కూడితే 7 ఎంత? 3 4s are 12 minus 3 minus 4 minus 7. గుణిస్తే స్థిర పదం రావాలి, కూడితే y యొక్క గుణకం రావాలి. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4s are 12 minus 3 minus 4 minus 7. వాడు వీటికి కారణాంకాలు రాస్తే y minus 3 into y minus 4, y minus 3 into y minus 4. So fourth option is the correct answer. ఇది చివరి మెథడ్ సార్. ఇది ఈ ఫార్ములా x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab. ఏమని రాయొచ్చు? x ప్లస్ a ఇంటూ x ప్లస్ b. దీని ప్రకారం గుణిస్తే ab రావాలి, కూడిన తీసేసిన x గుణకం రావాలి. ఇక్కడ గుణిస్తే 3 4 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4s are 12 minus 3 minus 4 minus 7. కాబట్టి y minus 3 y minus 4 అనేవి రెండు కారణాంకాలు అవుతాయి. నెక్స్ట్ the factors of z square minus 4z minus 12 యొక్క కారణాంకాలు. ఇక్కడ కూడా గుణిస్తే 12 కూడిన తీసేసిన 4 రావాలి. చూడండి 6 12 మరి మైనస్ 12 రావాలంటే ఒకదాన్ని మైనస్ పెట్టాలి, 6 పెట్టాలా 2 పెట్టాలి. అంటే 6 minus 2 plus 4 అవుతుంది. 2 minus 6 minus 4 అవుతుంది. అంటే z యొక్క గుణకం మైనస్ 4 ఉంది కాబట్టి 2లకు వెళ్ళి 6 పోతే మైనస్ 4, 2 minus 6 minus 4. కాబట్టి దీని నుంచి z minus 6 ఒకటి ఇంటూ z plus 2 మరొకటి. కాబట్టి z plus 6 z minus 6 z plus 2 ఉన్న థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. z స్క్వేర్ మైనస్ 4z మైనస్ 12 యొక్క కారణాంకాలు z minus 6 z plus 2. Factors of am square plus bm square plus bn square plus an square అన్నాడు. మరి ఇప్పుడు ఈ మొదటి రెండిట్లా ఎవరిని కామన్ తీస్తామండి? మొదటి రెండిట్లా m స్క్వేర్ కామన్ తీసినాం. అప్పుడు ఎవరు మిగిలిన? దీంట్లో ఏ ఉంది, దీంట్లో b ఉంది, a ప్లస్ b. చివరి రెండిట్లా ఎవరిని కామన్ తీస్తాం? n స్క్వేర్ కామన్ తీస్తాం. దీంట్లో b ఉంది, దీంట్లో a ఉంది అంటే a ప్లస్ b. ఇక్కడ a ప్లస్ b ఉంది, a ప్లస్ b ఉంది. If you take a plus b as common, a plus b into m square plus n square. కాబట్టి ఈ రెండు కారణాంకాలు అవుతాయి.
And which option is the correct answer? Second option. A plus b into m square plus n square యొక్క కారణాంకం. Next, factors of L plus m whole square minus 4lm ఎంత అన్నారు చూడండి. Then a plus b whole square, a square plus 2ab plus b square minus 4lm. A plus b whole square, a square plus 2ab plus b square minus 4lm. ఇక్కడ L square 2lm లకి వెళ్ళి 4lm సప్లై చేస్తే 2lm minus 4lm అంటే minus 2lm plus m square. ఇది a square minus 2ab plus b square a minus b whole square. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ L minus m whole square is the correct answer. దీని యొక్క కారణాంకం అన్నిట్లో కూడా ఫ్యాక్టర్స్ కారణాంకం. Next, the value of 0.645 into 0.645 plus 2 into 0.645 into 0.355 plus 0.355 into 0.355 విలువ ఎంత? వాల్యూ అంటే దీని విలువ ఎంత అని అడిగాడు. ఇది ఏ రూపంలో ఉంది? a into a square 2ab plus b into b square a square plus 2ab plus b square విలువ a plus b whole square. మరి a అంటే 0.645 plus b అంటే 0.355 ఈ రెండింటిని కూడితే 1 అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 1s are 1. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అంటే ఇచ్చిన లెక్క a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ 0.645 ప్లస్ 0.355 ఈక్వల్ టు 1.00 అంటే 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. ఓకే మా. నెక్స్ట్, the factors of x square plus x plus 1 by 4 is factors of x square plus x plus 1 by 4 is ఎంత అంటున్నాడు సార్. ఒక్కసారి చూద్దాం సార్. దీన్ని మొదటి పదం x హోల్ స్క్వేర్ రాయొచ్చు, చివరి పదం 1/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై 2 స్క్వేర్ 1 1s are 1 2 2s are 4. ఓకే, ఏ స్క్వేర్ వచ్చింది, బి స్క్వేర్ వచ్చింది, మధ్యలో 2ab రావాలి. 2 into x into 1/2. ఓకేనా, 2 2 గెట్ క్యాన్సల్, ఓన్లీ x ఉంటుంది. అంటే ఇది ఏ రూపంలో ఉంది? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. మరి a ప్లస్ b హోల్ స్క్వేర్ x ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. కానీ ఇలా ఉన్న దాంట్లో ఆప్షన్ లేదు, కాసా కడితే అది వస్తుంది. కాసా కడితే 2 2 into x 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. కాబట్టి 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్కడ ఉందండి? సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది ఒక కారణాంకం అవుతుంది. ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్స్ ఆఫ్. ఓకే మ్యామ్. నెక్స్ట్, the factors of y square by x square minus 2 plus x square by y square is దీన్ని y by x whole square రాస్తున్నాను రా, minus 2. దీన్ని చివరి పదాన్ని x by y whole square రాస్తున్నాను. ఇది చివరి పదం, ఇది మొదటి పదం. y by x whole square చివరి పదం x by y whole square అంటే a స్క్వేర్ ఉంది, b స్క్వేర్ ఉంది, మధ్యలో 2ab 2 into y by x x by y x x కొట్టుకుపోయింది, y by కొట్టుకుపోతే ఓన్లీ 2 వస్తుంది. అంటే ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్
minus 2ab plus b square. ఇది a square minus 2ab plus b square అంటే a minus b whole square. ఓకే మరి అప్పుడు ఎంత y by x minus x by y whole square. y by x minus x by y whole square. మరి ఏ ఆప్షన్ కరెక్ట్ y by x minus x by y whole square. Second option is the correct answer. Next, the value of 0.73 into 0.73 minus 0.27 into 0.27 by 0.73 minus 0.27 విలువ ఎంత అన్నాడు. ఇది a into a square b into b square. అంటే లవం ఏ రూపంలో ఉంది న్యూమరేటర్ is in the form of a square minus b square అంటే ఇలాంటి 0.73 whole square minus 0.27 whole square by 0.73 minus 0.27. 0.73 minus 0.27. లవము a square minus b square రూపంలో ఉంది. దీని ఏమని రాయొచ్చు a plus b into a minus b. a square minus b square formula a plus b into a minus b. a minus b get cancel. 73 పైసలకి 27 పైసలు యాడ్ చేస్తే 1 రూపాయి అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 0.73 plus 0.27 73 పైసకి 27 పైసా యాడ్ చేస్తే 1 పైసా అవుతుంది, 1 రూపీ అవుతుంది. 1.00 is nothing but 1 rupee. The value of 0.564 into 0.564 minus 0.436 into 0.436 by 0.564 minus 0.436 ఈ విలువ ఎంత అన్నమాట. పైన చూడమ్మా లవం 0.564 into 0.564 0.564 whole square minus 0.436 into 0.436 0.436 whole square by 0.564 minus 0.436 right. అంటే లవం మళ్ళీ a square minus b square రూపంలో ఉంది. a square minus b square సూత్రం a plus b into a minus b. a plus b into a minus b by హారం 0.564 minus 0.436. ఈ రెండు కొట్టకపోతే మళ్ళీ ఎంతండి 0.564 కావాలంటే ఇక్కడ 0.564 0.436 6 plus 4 10 6 plus 3 9 plus 1 10 5 plus 4 9 plus 1 10 and answer is 1.00 is nothing but only. Next, the value of 0.68 whole square minus 0.32 whole square and అదే రూపం ఉందండి a square minus b square విలువ ఎంత a square minus b square ని a plus b into a minus b. a square minus b square అంటే ఈ ప్రకారం దీని ఏమని రైట్ 0.68 plus 0.32 into 0.68 minus 0.32. ఈ రెండు కుడితే 1 ఈ రెండు తీసేస్తే 0.36 మరి 0.36 ones are 0.36. Fourth option is the correct answer. Okay ma'am. Next, if x square minus x minus 42 equal to x plus k into x plus 6 అయినా x విలువ ఎంత? ఏం చేస్తారు ఇక్కడ ఈ రెండింటిని మొదటి పదంతో గుణిస్తే మొదటి పదం వస్తుంది,
చివరి పదాన్ని చివరి పదంతో గుణిస్తే చివరి పదం వస్తుంది. మరి చివరి పదం -42 k ఇంటూ 6 ఈక్వల్ టు -42. అప్పుడు k ఈక్వల్ టు -42 మల్టిప్లికేషన్ టు బ్రింగ్ దిస్ సైడ్ డివిజన్ 6 1s are 6 7s are. కాబట్టి k ఈక్వల్ ఎంత వస్తుందండి -7. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. k ఈక్వల్ టు -7. నెక్స్ట్ x minus 1 by x whole square equal to x square plus a plus 1 by x square. Then a value is అయినా a విలువ ఎంత అనేది క్వశ్చన్స్. మరి చూడండి, మరి ఇక్కడ దీన్ని a plus a minus b whole square ఎక్స్పాండ్ చేద్దాం. a square minus 2ab plus b square. మరి దీని ప్రకారం a ప్లేస్ లో x, b ప్లేస్ లో 1 by x, a ప్లేస్ లో x, b ప్లేస్ లో 1 by x. కాబట్టి x square minus 2 into x into 1 by x plus b square 1 by x whole square. X get cancelled. X square minus 2 plus 1 by x square. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్ ఏముందండి, x square మొదటి పదం ఉంది, చివరి పదం ఉంది, మధ్యలో పదం a equal to -2. So which option is the correct answer? Only -2. 2x కాదు సార్, x కొట్టుకుపోయింది, ఓన్లీ 2 మాత్రమే మిగిలింది కాబట్టి -2. ఓకే మ్యామ్. నెక్స్ట్, if x equal to 2, y equal to -1, then the value of x square plus 4xy plus 4y square is x equal to 2, y equal to -1 అయితే x square plus 4xy plus 4y square విలువ ఎంత? దీని ఈజీగా ఇది a స్క్వేర్ రూపంలో ఉంది, చివరిది 2y హోల్ స్క్వేర్ b స్క్వేర్ రూపంలో ఉంది, మధ్యలో 2 into x into 2y, 2 into x into 2y a square plus 2ab plus b square and a plus b whole square x plus 2y whole square and రాయొచ్చు. Now we are going to substitute x place la 2 plus 2 into y place la -1 2 plus into minus 2 లకి 2 పోతే 0 0 ని స్క్వేర్ చేసిన 0 ని. సో x square plus 4xy plus 4y square where x equal to 2 and y equal to -1 value is 0. First option is the correct answer. అంటే దీన్ని సూక్ష్మీ అంటే a square plus 2ab plus b square కాబట్టి a plus b whole square లో రాసి సూక్ష్మీకరిస్తే ఈజీ వస్తుంది. లేదా మొత్తం మళ్ళీ ప్రతిక్షేపించిన 2 square 4 into -2 8 మళ్ళీ 4 into -4 plus 4 8 minus 8 0 అట్లయినా 0 వస్తుంది. డైరెక్ట్ xy ప్రతిక్షేపించిన లేదా a plus b whole square రాసి ప్రతిక్షేపించిన మనకు ఆన్సర్ వచ్చేది 0. నెక్స్ట్, ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 2r into y minus x plus 3 into x minus y is ఎంత? చూడండి, దీన్ని ఇక్కడేమో x minus y ఉంది, ఓకేమా, x minus y ఉంది, మరి ఇక్కడ y minus x ఉంది, y minus x ని x minus y రాస్తే అంటే మైనస్ కామన్ తీసినాం అన్నమాట. y minus x ని x minus y గా రాస్తే మైనస్ కామన్ తీసినట్లు లెక్క. అందుకే ముందర ఏమొస్తుంది -2r. అది రెండిట్లా ఈడ x minus y ఉంది, ఇక్కడ x minus y ఉంది, ఈ రెండిట్లో x minus y కామన్ తీస్తే మొదటి ప్లస్ ధనాత్మక ఉన్న పదం 3 రాస్తా, మైనస్ ఇక్కడ మిగిలింది 2r రాస్తా. కాబట్టి x minus y into 3 minus 2r. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా బీజ యొక్క కారణాంకం. కారణాంకం అంటే ఇచ్చిన బీజీయ సమాసాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ బీజీయ సమాసాల లబ్ధంగా రాయడాన్ని కారణాంక విభజన.
factorization. A given polynomial can be expressed as product of two or more than two terms is called factorization. మరి ఇచ్చిన బీజీయ సమాసాన్ని రెండు బీజీయ సమాసాల లబ్ధంగా అంటే రెండో ఆప్షన్ గా రాయవచ్చు. నెక్స్ట్ the factors of ax plus bx plus ay plus by is. మరి ఇక్కడ నాలుగు పదాలు ఉన్నాయండి. ax ఒకటి, by ఒకటి, bx ఒకటి, ay ఒకటి, నాలుగు పదాలు ఉన్నాయి. నాలుగిట్లో అన్నిట్లో ఏ లేదు, మరి అన్నిట్లో బి లేదు, అన్నిట్లో ఎక్స్ లేదు, అన్నిట్లో వై లేదు. కాబట్టి ఫస్ట్ మెథడ్ రాదు. అంటే సెట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఉమ్మడి కారణాంకాలుగా లేదు. రెండోది అనువైన సమూహాలుగా రాసి కనుగొనే పద్ధతి. ఈ మొదటి రెండిట్లో ఏం కామన్ తీస్తా, ఎక్స్ కామన్ తీస్తా, అప్పుడు ఏమొస్తుంది ఏ ప్లస్ బి. చివరి రెండిట్లో ఏం కామన్ తీస్తా, వై కామన్ తీస్తా, అప్పుడు ఏమొస్తుంది ఏ ప్లస్ బి. మరి ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది. అగైన్ ఇఫ్ యు టేక్ ఏ ప్లస్ బి యాస్ కామన్, వాట్ ఆర్ ద లెఫ్ట్ ఓవర్ టర్మ్? ఇక్కడ ఎక్స్ మిగిలింది, ఇక్కడ ప్లస్ వై మిగిలింది, x plus y, a plus b into x plus y, a plus b into x plus y, a plus b into x plus y. Okay, man. Karanakam. Next. If a equal to 384 x power 4, y power 5 z cube, and b equal to 256 x square y cube z cube అయిన GCD of A and B. and వీటి రెండిట్లో GCD means greatest common divisor. రెండిట్లో ఉమ్మడిగా ఉండేది greatest common divisor. మరి ఇక్కడ 256 ని 2 power 7 రాయొచ్చు, 2 power 5 32, 2 power 6 64, 2 power 7 128, 2 power 8 గా రాయొచ్చండి. దీన్ని 2 power 8 రాస్తాం. ఎవరిని 256 ను. మరి అదే 384 ని 384 చెప్పడం 3 1s 3 3 2s 3 8s. మరి 128 కాబట్టి 3 into 128 ని 2 power 7 రాయొచ్చు. ఇదేమో 3 into 2 power 7, అది 2 power 8. మరి దీన్ని కూడా 2 power 8 ని 2 into 2 power 7 అని కూడా రాయొచ్చు. అంటే 2 power 8 భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కలపాలి. a power m into a power n, a power m plus n. మరి రెండిట్లో ఏది ఉమ్మడిగా ఉంది, 2 power 7 ఉమ్మడిగా ఉంది. అంటే గాసాబా GCD అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. గాసాబా రెండిట్లా 2 power 7 ఉమ్మడిగా ఉంది కాబట్టి GCD 2 power 7. దాంతో పాటు ఇక్కడ x power 4 ఉంది, x స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ 2 x ఉన్నాయి, 4 x ఉన్నాయి. రెండిట్లో ఉమ్మడిగా కామన్ ఎక్సెస్, హౌ మెనీ కామన్ ఎక్స్ ఆర్ దే? x స్క్వేర్. ఇక్కడ y power 5 y క్యూబ్ అంటే 3 వైలు ఉన్నాయి, 5 వైలు ఉన్నాయి. రెండిట్లో ఎన్ని వైలు ఉమ్మడిగా ఉన్నాయి? 3 వైస్ ఆర్ దే. z క్యూబ్ ఉంది, z క్యూబ్ ఉంది. అంటే ఏంది z క్యూబ్. కాబట్టి మన గాసాబా ఎంత? 2 power 7 into x square y cube z cube. ఎక్కడ ఉందండి? which option is the correct answer? Third option is the correct answer. 2 power 7 into x square y cube z cube. Next question, sir. If a equal to 2 power 4 into 3 power 5 into x power 7 y power 9, b equal to 2 power 5 into 3 cube into x power 6 y power 8, then find the GCD of a and b. AB ల గాసాబా ఎంత? AB లలో గాసాబా అంటే రెండిట్లో ఉమ్మడిగా ఉన్నది తీసుకోవాలండి. గాసాబా GCD. మరి 2 power 4 ఉంది, 2 power 5 ఉంది. 2 power 4 2 power 5 అంటే ఇక్కడ 4 రెండు ఉన్నాయి, 5 రెండు ఉన్నాయి. ఎన్ని రెండు ఉమ్మడిగా ఉన్నాయి? 4 రెండు ఉమ్మడిగా ఉన్నాయి. 2 power 4. మరి ఇక్కడ 3 power 5 3 క్యూబ్ ఉంది.
And how many 3's are there in common? 3 3's are there. 3 cube. మరి ఇక్కడ x⁴ x⁴ అంటే ఏం లేదు సార్, ఈ రెండింటిలో ఉమ్మడికాలు భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలలో చిన్నది తీసుకోవాలి. ఘాతాంకాలలో చిన్నది అంటే x⁴ 6 లో చిన్నది 6, 5⁴ 9 8 చిన్నది 8. కాబట్టి 2⁴ into 3 cube x⁴ into 5⁴8. So which option is the correct answer? Second option అనేది AB ల గాసాబా. Next, the HCF of 15 PQ, 20 QR, 25 RP is 15 can be written as 3 5s are, 20 can be written as 2 into 2 into 2 2s are 4 4 5s are, 25 can be written as 5 5s are. మరి ఏముందండి, ఒక 5 అన్నిట్లో ఉమ్మడిగా ఉంది కాబట్టి జీసీడీ అన్నా హెచ్సిఎఫ్ అన్నా ఒకటి. ఒక 5 అన్నిట్లో ఉమ్మడిగా ఉంది. పి ఇందులో ఉంది, ఇందులో లేదు, అందులో ఉంది. క్యూ ఈ రెండిట్లో ఉంది, దాంట్లో లేదు. ఆర్ ఇచ్చిపర్ రెండిట్లో ఉంది, దాంట్లో లేదు. కాబట్టి ఒక 5 మాత్రమే ఉమ్మడిగా ఉంది. సో గాసాబా థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 5, ఓన్లీ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, next, the value of x plus y whole square minus x minus y into x plus y is యొక్క విలువ ఎంత? ఈ రెండిట్లో x plus y రెండిట్లో ఉమ్మడిగా ఉంది అంటే x plus y కామన్ తీసిన అప్పుడు ఇక హోల్ స్క్వేర్ ఒకటి కామన్ పోతే ఇంకో x plus y ఉంటుంది, మైనస్ ఉంటే మైనస్ రాసిన, x plus y కామన్ తీసిన, ఇక్కడ మిగిలింది x minus y. రెండిట్లో x plus y కామన్ తీసిన, ఇక్కడ x plus y ఉంటుంది, మైనస్ x minus y. మరి x plus y ఇంటూ ఇక్కడ ఎక్కడ x plus y మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y ప్లస్ x మైనస్ x గెట్ క్యాన్సర్. x plus y ఇంటూ y plus y 2y. కాబట్టి ఇదే దాని యొక్క విలువ. Find the value 2y into x plus y. Third option is the correct answer. 2y into x plus y. Next, the factors of 9a square plus 12a plus 4 in the simplified form is అంటారు. మరి ఇక్కడ చెప్పడం దీన్ని 9a 3a whole square is a perfect square. 9 అనేది పరిపూర్ణ వర్గం. అదేవిధంగా 4 కూడా పరిపూర్ణ వర్గం. 2 స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, బి స్క్వేర్ ఉంది, మధ్యలో 2ab. ఏ అంటే 3a, బి అంటే 2. వన్స్ క్రాస్ చెక్, 2 3s are 6, 6 2s are 12a. అంటే దీన్ని a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయవచ్చు. దీన్ని 3a ప్లస్ 2 ఇంటూ 3a ప్లస్ 2, 3a ప్లస్ 2 హోల్ స్క్వేర్. కాబట్టి మీకు యొక్క కారణాంకానికి డైరెక్ట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా క్లియర్ కట్టుకుంది. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఆఫ్ x ఇంటూ x ప్లస్ z minus y into y plus z is. Factors of x into x plus z minus y into y plus z is. యొక్క ఫ్యాక్టర్స్ ఎంత అన్నాడు. ఓకేనా, మరి చెప్పండి. దీన్ని గుణించండి, మల్టిప్లై చేస్తే x into x, x స్క్వేర్ ప్లస్ xz మైనస్ y స్క్వేర్ మైనస్ yz. ఓకేనండి, మరి ఈ రెండింటిని అనువైన సమూహాలుగా రాసి రీఅరేంజింగ్ ద టర్మ్స్ అండ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ xz మైనస్ yz. ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లెక్క ఉంది. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ప్లస్ ఈ రెండిట్లా z కామన్ తీస్తా, z కామన్ తీస్తే x మైనస్ y. ఈ రెండిట్లో x మైనస్ y ఉందండి,
ఎక్స్ మైనస్ వై కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది కారణాంకాలు. ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ మరి ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వై బై 9 మైనస్ ఎక్స్ వై క్యూబ్ బై 16 యొక్క కారణాంకాలు కనుక్కోండి. అరే పైన ఎవరి కామన్ తీయచ్చు? ఎక్స్ కామన్ తీస్తా, వై కామన్ తీస్తా, లోపల ఎక్స్ క్యూబ్ లా ఎక్స్ పోతే ఎక్స్ స్క్వేర్ బై 9 మైనస్ వై క్యూబ్ లా వై పోతే వై స్క్వేర్ బై 16. ఎక్స్ వై రెండింటిలో కామన్ వచ్చింది. మరి దీన్ని 9 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. 3 స్క్వేర్ గాను దీన్ని 4 స్క్వేర్ గాను రాస్తే ఎక్స్ బై 3 హోల్ స్క్వేర్ y by 4 whole square into xy into మరి ఇదే రూపం ఉందండి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a square minus b square. What is the form of a square minus b square? a plus b into a minus b. కాబట్టి x by 3 plus y by 4 into x by 3 minus y by 4. కాబట్టి which option is the correct answer? First option is the correct answer. xy into x by 3 plus y by 4 into x by 3 minus y by 4. చూడండి స్టేట్మెంట్ 1 x power 4 plus x square y square equal to x square plus y square plus xy into x square plus y square minus xy అంటున్నాడు. ఇది ఓన్లీ ఈ y స్క్వేర్ లేకపోతే a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, మరి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఉంది కాబట్టి ఈ రెండింటిని గుణించిన మనకి ఫస్ట్ రాదు. అంటే x పవర్ 4 ప్లస్ x స్క్వేర్ దీన్ని రైట్ ఒక్కసారి ఇంతవరకు అనుకుందాం రా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఇంత ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే మరి ఇప్పుడు ఎప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ y పవర్ 4 మైనస్ x స్క్వేర్ వై స్క్వేర్. 2x స్క్వేర్ వై స్క్వేర్ వెళ్ళి x స్క్వేర్ వై స్క్వేర్ పోతే ఇంకో x స్క్వేర్ వై స్క్వేర్ ఉంటుంది. కాబట్టి x పవర్ 4 ప్లస్ x స్క్వేర్ వై స్క్వేర్ ఇంకా LHS లా y పవర్ 4 ఉండాలి కానీ y పవర్ 4 లేదు. అంటే RHS ని రెండింటిని గుణిస్తే LHS వస్తలే. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్. ఓకేనా? మన 2 కరెక్టా కాదో చూద్దాం సార్. ఇది ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా సార్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి సార్? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఏబి హోల్ స్క్వేర్ ఇచ్చాడు రా, ఏబి హోల్ స్క్వేర్. మరి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ హోల్ స్క్వేర్ ఇవ్వకుంటే 2ab లకి ఏబి పోతే 1ab వచ్చేది. కాబట్టి ఇది కూడా LHS అండర్ స్టేట్మెంట్ బోత్ ద స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ఫాల్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకటో సత్యం అయితేలే, రెండోది కూడా సత్యం అయితే లేదు. ఒకటోది నిజం కాదు, రెండోది కూడా నిజం కాదు. కాబట్టి both the statements 1 and 2 are false. Next, factorize p square minus 10p plus 25 యొక్క కారణాంకాలు ఎంత అన్నాడు సరే. నేను చెప్పాను p హోల్ స్క్వేర్ రాయించారు, p హోల్ స్క్వేర్ రాయొచ్చు. నెక్స్ట్ మైనస్ చివరి దాన్ని 5 స్క్వేర్ రాయొచ్చు. 25 is a perfect square. ఇది ఫస్ట్ ఏమో p స్క్వేర్
చివరిదేమో 5 స్క్వేర్, మధ్యలో 2 into p into 5, 2 5s are 10p. It is in the form of a square minus 2ab plus b square, a minus b whole square, p minus 5 whole square, and p minus 5 into p minus 5. Third option is the correct answer. And p square minus 10p plus 25 యొక్క కారణాంకం p minus 5 into p minus 5. Next, factorize L minus m whole square plus 4lm. This is a minus b whole square, a square minus 2ab plus b square plus 4lm ఉంది. 4lm లకి వెళ్ళి 2lm పోతే ఇంకో ప్లస్ 2lm ఉంటుంది, ప్లస్ m స్క్వేర్. అంటే ఇదే రూపంలో ఉంది, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే l ప్లస్ m హోల్ స్క్వేర్. మనం డైరెక్ట్ రాస్తామండి ఏమని, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. అది a మైనస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. లేదంటే ఈ ఫార్ములా రాసి సూక్ష్మీకరిస్తే l ప్లస్ m హోల్ స్క్వేర్, l ప్లస్ m ఇంటూ l ప్లస్ m వాటి యొక్క కారణాంకాలు. నెక్స్ట్, a ఈక్వల్ టు 8x స్క్వేర్ ప్లస్ 15x స్క్వేర్ మైనస్ 3x. a ఈక్వల్ టు ఈడ x స్క్వేర్ ఈ x స్క్వేర్ ఉండదు సార్, ఇది x క్యూబ్ ఉండొచ్చు. a ఈక్వల్ టు 8x క్యూబ్ ప్లస్ 15x స్క్వేర్ మైనస్ 3x. b ఈక్వల్ టు 16x క్యూబ్ plus 22x square minus 2x. When the factors of a plus b, మొదలు a b ని యాడ్ చేద్దాం. 8x cube plus 15x square minus 3x, b 16x cube plus 22x square minus 2x. ఈ రెండింటిని యాడ్ చేస్తాం. 8 plus 3, 8 plus 16, 24x cube plus 15 plus 22, 37x square minus 5x. అన్నింటిలో ఎవరికి కామన్ తీయచ్చు, x కామన్ తీసు. అప్పుడు ఎంత 24x స్క్వేర్ 37x మైనస్ 5. ఓకేనా సార్? ఇప్పుడు దీన్ని 24ని మల్టిప్లై చేస్తే మీరు ఇంత చేయకుండా డైరెక్ట్ చూడము. ఫస్ట్ టర్మ్ 24x స్క్వేర్, 8 3s are 24, x into x స్క్వేర్. అన్నిట్లో కూడా ఏమొస్తుంది 24x స్క్వేర్. లాస్ట్ టర్మ్ మైనస్ 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5, మైనస్ ఇంటూ మైనస్ ఇది ఉండదు ఆన్సరు, మరి ప్లస్ ఇంటూ ప్లస్ ఇది ఉండదు ఆన్సరు, మరి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 ఉంటుంది, మధ్యలో ప్లస్ ఉందండి. చూడండి 8 3s are 24, 3 1s are 3, 8 5s are 40. ప్లస్ 3 మైనస్ 40 అంటే మైనస్ 37 వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే చూడము 3 into x, 3x into minus 1 minus 3x, 8 5s are 40, 40x తోటి మైనస్ 3x పోతే 37x వస్తుంది. దీని కారణాంకాలు చేసిన దానికంటే వీటిని గుణించుకుంటే ఏది కరెక్ట్ వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ కామన్ తీసిన ఇక్కడ 8 3s are 24x స్క్వేర్ ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5. ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ బట్ 8 5s are ప్లస్ 40, 3x ఇంటూ మైనస్ 1 మైనస్ 3x ప్లస్ 40 మైనస్ 3x ఈస్ ప్లస్ 37x. అలా ఈజీగా మల్టిప్లై చేసుకుంటే వచ్చేస్తుంది కారణాంకాలు అనుకుంటే. కాబట్టి ఈ 30 క్వశ్చన్స్ నిన్న మనం క్లాస్లో చెప్పిన ఫ్యాక్టరైజేషన్ అంటే ఆల్జీబ్రాలో ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్ సంబంధించి ఈ 30 క్వశ్చన్స్ కూడా డైలీ టెస్ట్కి సంబంధించినటువంటివి. మీరు ఈ రోజు జరిగిన డైలీ టెస్ట్ రెగ్యులర్ క్లాస్ వచ్చే వాళ్ళకైతే ఈ రోజు నిన్నటి టాపిక్ ఈ రోజు ఎగ్జామ్ జరిగింది, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండి.
ఎవరైతే క్లాస్ రానటువంటి ఆస్పిరెంట్స్ కూడా ఒకసారి క్వశ్చన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, హౌ టు డూ అంటే ఆల్జీబ్రాలో ఫ్యాక్టరైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక విట్ గ్యారెంటీ వస్తుంది, దానికి సంబంధించినటువంటి డైరీ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసినాం సార్. రేపు మనం నెక్స్ట్ డైరీ టెస్ట్ గురించి చూద్దాం. అంతవరకు బాయ్.